Thank you, Sagar. Is always beautiful voice. I wish my brothers said that. మా తమ్ముళ్ళు ఎప్పుడు అలా చెప్పలేదు. చూడు నేను వాట్ ఎవర్ ఐ డూ ఇస్ బికాస్ ఆఫ్ యూ అని. నీకు క్లాసెస్ పంపిస్తాను నేను. వెయిట్. ఎవరిని మీ తమ్ముడా? యా, అలా నేర్చుకోమని చెప్పి అక్క అంతా నువ్వే అని చెప్పడానికి. తనతో పాటు నువ్వు కూడా వెళ్తే బాగుంటుంది. ఏంటి వాళ్ళ నేననా? ఏమని ఫస్ట్ పుట్టిందాన్ని నేను, నాకే రావాలి క్రెడిట్. ఓకే. యా. లక్ష్మి, మా చుట్టాల అమ్మాయికి పింపుల్ వచ్చింది. సన్నపిండి వేసుకొచ్చా? ఎందుకు బజ్జీలు వేయడానికా? సోపు రాస్తే పొడగలు తప్ప పింపుల్స్ పోవు. పోనీ పేస్టు పళ్ళు తోముకుంటారా? మరి ఏం చేస్తే బాగుంటుంది? అబ్బా, నేను ఒక సింపుల్ చిట్కా చెప్తాను వినండి. ఏంటో? తన్ని హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ యూస్ చేస్తే ఆల్ ప్రాబ్లమ్స్ అలా పోతాయి. ఓహో, పింపుల్స్ అలా మాయమైపోతాయి. అందుకే నాకు కనిపెట్టింది ఇది. యా. ఓ ఫ్యాంటాస్టిక్. Ladies and gentlemen, this show is co-presented by Big Ticket. We would like to thank our partners, official partners, host destination Abu Dhabi, airline partner Etihad, destination management partner Royal Arabian, overseas promoters Era Cine Crafts and Events LLP, co-event organizer Sundray, official media partners, Tamil radio partner Tamil FM, Malayalam radio partner Club FM, Tamil TV partner Cine TV, Malayalam TV partner Asianet, Tamil print partner Daily Tandi, Malayalam print partner Mathrubhumi, English print partner City Times. Moving to the next category of awards in Vivo Saima, the next award is Bosch Washing Machine Best Music Director Telugu. The Saima for Bosch Washing Machine Best Music Director Telugu goes to DSP for Janata Garage. Saima, once again, thank you so much. And a very big hi to all the lovely people from Abu Dhabi. Hi! Once again, I would like to thank Saima for this best music for me. I'd like to thank the whole crew and team of Janata Garage. Thanks to Tarak, my dear friend. Young Tiger, Tarak. And my director, Koratal Shugaru. And my producers, Maitri Movies, Andarki kuda chala thanks. It's a wonderful film, and I thank them for giving me this amazing opportunity to be a part of this film. And alage a very big thanks I have to give for my lyric writer, Mr. Ram Jogesh Shastri garu. Ee cinemalo anni songs chala adbhutanga rasaru. Chala thanks sir. You made the album more beautiful with your amazing words. Thanks to all my singers who made the songs sound more awesome. And thanks to all my musicians and my whole team. Thank you so much, guys. Thanks a lot. Devi. And as always, I would like to dedicate this award to my dear father, Sri Satyamurthy garu. Thank you so much. దేవి, నేను ఇక్కడి నుంచే మాట్లాడినా అక్కడ రానా అంటే నాకు పాడటం రాదు అని చెప్పింది అమ్మాయి లక్ష్మి. నైస్ టు మీట్ యూ. హలో కాట్రవెల్లి. ఇప్పుడు నేను పాడతాన్నా. మీరు కాటర్వెల్ అంటే ఆవిడ ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారు అనుకుంటున్నారు పాపం. లేదు, పలకరించా. ఓకే. అబుదాబి లాంగ్వేజ్లో కాట్రవెల్లి అంటే అది పలకరించారా, ఆవిడ చేయించాడు పులకరించారా? కరెక్ట్ చెప్పండి. రెండు టైం కూడా అయిపోయింది కాబట్టి కొంచెం అలా అవుతుంటాం. అంటే ఇందాక నేను అమ్మాయిని అడిగాను, నేను పాడొచ్చా అంటే మీకు పాట రాదండి. ఎవరు? లక్ష్మి, మంచు లక్ష్మి. తనకు తెలియదు కదా. తనకు తెలియదు. నువ్వు ఎంతమంది పాడించావు? చాలా మంది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అండ్ మా కామెడీ కుటుంబానికి సంబంధించిన కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు. మందు బాబులో మేము మందు బాబులో ఈయన పాడించారు. కోట గారు, మీతో కొంచెంసేపు పనుంది, థియేటర్లో రాండి అంటే థియేటర్లో పిలిపించి పాడించావు. అంటే నేను గొప్పగా పాడగలనా లేదా? డెఫినెట్గా సార్. అవునా? అందులో డౌటే లేదు. ఇప్పుడు సభాముఖంగా నేను ఒక పాట పాడబోతున్నాను. తప్పకుండా, మేము కూడా దానికోసం వెయిటింగ్. నాకు బాలు గారు పర్మిషన్ కావాలి. ఇక్కడ శ్రీప్రియ గారు కూర్చున్నారు. ఆవిడ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాట ఆయన పాడారు. అది పాట పాడినా ఏం సార్? పాడినా విత్ యువర్ పర్మిషన్ సార్. ఓకే కదా? సూపర్ సార్.
నెక్స్ట్ నీ సినిమాలో డెఫినెట్గా నేను ఒక సాంగ్ మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రికార్డ్ చేస్తాం మనం. ఫ్రీగా ఉంటుంది రావాలా? ఏ టైంలో టైం రావాలి? ఫ్రీగా ఉంటాయి, పగలా రాత్రి? మీ ఇష్టం. ఓకే అయితే మిట్ట మధ్యాహ్నం వస్తా, Okay. అప్పుడు పాడించు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఈ అవార్డు బాలసుబ్రహ్మణ్య గారి ముందు అందుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పాటలు వింటూ అంటే పాట ఎలా ఉండాలి, ఒక సిచ్యువేషన్కి పాట ఎలా పాడాలి అనేది మాకు మాత్రమే కాదు, మీ తర్వాత వచ్చిన ప్రతి జనరేషన్కి నేర్పించిన గ్రేటెస్ట్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ సింగర్ మీరు. ఇది మేము మళ్ళీ చెప్పకూడదు. అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ వింటూ, మీ వాయిస్ వింటూ పెరుగుతూ, మ్యూజిక్ అనేది కేవలం మీ పాట వింటూ నేర్చుకున్నాం సార్. వీఆర్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. త్వరలోనే దేవి నువ్వు నేను ఒక ఆల్బమ్ తయారు చేద్దాం. ఫస్ట్ ఆల్బమ్ ఈవిడికే ఇద్దాం. వెరీ వెరీ గుడ్. Ah. దేవి ఇంకా నాకు సినిమాలు వద్దు అనుకున్నప్పుడు పిలుస్తారులేండి. అలీ గారు, ఆ, నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఏంటిది? మీరు సినిమాలు కాకుండా వేరే ప్రొఫెషన్ ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఏం ప్రొఫెషన్ చేస్తే బాగుంటుంది? ఒక లెక్చరర్గా చేస్తే ఎలా ఉంటుంది? మనకి డిగ్రీ లేదు కదా. అదే నేను అనుకున్నాను. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మీరు చేయలేరు. అవును. పోనీ ఫిల్మ్ స్కూల్ స్టార్ట్ చేస్తే వదిలేండి, ఫిల్మ్ స్కూల్స్ ఎక్కువయ్యాయి, స్టూడెంట్స్ తక్కువయ్యారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో వెళ్ళాలంటే ఇక్కడే బ్రహ్మని ఉంది, బ్రహ్మని అడగచ్చేమో, గవర్నమెంట్లో ఉద్యోగం ఏమైనా ఇస్తుందేమో. బట్ వెయిట్ వెయిట్, మీ ఫేస్ చూస్తే ఏది చాలా బార్ అయిపోయిందని అర్థమైంది. అసలు నాకు కన్ఫ్యూజన్ వస్తుందండి, మీకు ఏం చేస్తే బాగుంటుందా అని. మీకేమైనా ఐడియాస్ వచ్చాయా? నాకు వచ్చింది కానీ మీ ఆయన ఫోటో నాకు కొంచెం వాట్సాప్ చేస్తావా? మా ఆయన ఫోటో మీకెందుకండి? ఎలా బరాయిస్తున్నాడమ్మా నీతోటి. వామ్మో. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోదాము మనము. ఆహా. Vivo Simon, the next award is for Best Comedian Telugu. And to present this award, we would like to call upon stage Pranita Subhash and Natraj Nagarali, Chairman Nagarali Group of Companies. For the best comedian Telugu goes to Priyadarshi for Pelli Choopulu. కాకా కాకా, ఇది ఫస్ట్ అవార్డా? సూటు బూటు బాగానే వేసావు. ఇది ఫస్ట్ అవార్డా? మూడోది. అంటే ఫస్ట్ సినిమా కదా అవార్డు, అవార్డు మూడోది, పెళ్లి చూపులకి ఇది మూడో అవార్డా? అవును, పెళ్లి చూపులకి. ఓకే. ఓకే. అంటే విదేశాల్లో మొదటి అవార్డు. అయితే విదేశాల్లో అవార్డు తీసుకోవాలంటే ఫస్ట్ అవార్డు చాలా హుషారుగా పరిగెత్తుకొని వస్తారు. నువ్వేంటి అంత సులువుగా వచ్చావు, ఈ తొక్కల అవార్డు ఏంట్రా అని టైప్లో వచ్చాయండి. కాళ్ళు వణుకుతున్నాయి సార్. చాలా ఉంటున్నాయి. అందరికీ నమస్కారం. ఎక్కడో ఐ థింక్ ఒక సైంటిస్ట్ అన్నాడు, ఐసాక్ న్యూటన్, ఐ సీ ఫర్దర్ ఫ్రమ్ హియర్ ఈజ్ బై స్టాండింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ద జైంట్స్ అని. అండ్ ఇప్పుడు ఎందుకన్నా అంటే నాతో పాటు నామినేషన్ దొరికిన మిగతా గొప్ప యాక్టర్స్ వాళ్ళని చూసి నేను పెరిగి ఇక్కడ దాకా వచ్చాను. ఇది వాళ్ళ అవార్డు, నేను తీసుకుంటున్నాను. తరుణ్ భాస్కర్, ఏం సినిమాలు తీస్తున్నారా నువ్వు, నాకు అర్థమైతలేదు. పడుకొని ఇస్తలేరురా నన్ను జనాలు, ఇట్లా తీస్తారా? మా అమ్మ అయితే నీ ఫోటో ఇంట్లో పెట్టుకుంటా అన్నది. ఇగో ఇట్లాంటి పనులు వానికి నచ్చవు, వారం వారం పిలిచి వానికి ఒక బిర్యానీ తినిపి చల్లగా ఉంటాడు వాడన్న. పెళ్లి చూపులు పనిచేసిన అందరు టెక్నీషియన్స్ కానీ అందరితో చాలా మజా వచ్చింది, మస్తు ఎంజాయ్ చేసినాం. దిస్ ఇస్ అ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. అండ్ థ్యాంక్ యూ సాయిమా, అవార్డు ఇచ్చినందుకే కాదు, ఇట్లా పుకట్లో అబుదాబి తీసుకొచ్చారు మమ్మల్ని. లేకపోతే నా అవకాత్కి ఫారెన్ అంటే నేపాల్ ఓని కూడా చాత కాదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, టు ద జ్యూరీ అండ్ మై పేరెంట్స్, మై ఫ్రెండ్స్. మీరు మీలాగా ఉన్నందుకు నేను నాలాగా ఉండగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. టు మై ప్రొడ్యూసర్స్, to my producers and to the whole crew, thank you so much. ఓయ్ డైలాగ్ చెప్పిపో, ఏందది? టైంకి సినిమా పోతాం,
ఇప్పుడు దాకా ఏ సినిమా లేట్ వాళ్ళు తెలుసా? పోరి పిలిచిందంటే గంట ముందు ఆడుంటా, 10 o'clock షట్టర్ పని చేస్తుంటే 9:58 కాడు ఉంటా. ఇప్పుడు దాకా డబల్ రేట్లో మంది ఎప్పుడు కొనలేదు తెలుసా? థ్యాంక్ యూ Thank you. ఏంటండి మరి చిన్నపిల్లని చేస్తే అలా భయపిస్తున్నారు? ఎవరు? ప్రియదర్శి. చిన్నపిల్లాడా? ఆ, పెళ్లి చేసి చూడు, సంవత్సరంలో ఇద్దరం కనేస్తాడు. సర్లేండి, మీకు ఇలాంటి పంచులు నా మీద వేస్తారు కానీ మీ మీద పంచులు వేసేదానికి ఒకరిని రెడీ చేసి పెట్టున్నాను నేను. త్వరలో రివీల్ చేస్తా. ఎవరు, లేడీసా జెంట్సా? అది చెప్తానన్నాను దాన్ని బట్టి నేను దాన్ని బట్టి రియాక్ట్ అవుతామని. మీ రియాక్షన్ వాళ్ళు చూపిస్తారులేండి, ఆగండి కాసేపు.